అన్న నమస్తే. నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ గారు 18వ తారీఖు రాజకీయ పార్టీ పెడుతున్నాడని ఒక మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉండబోతుంది జూనియర్ ఎన్టీఆర్ గారు? జూనియర్ ఎన్టీఆర్ గారు రక్తంలోనే ఉంది పార్టీ అనేది. వాళ్ళ తాత తండ్రి కుటుంబం నుంచి వచ్చిన రక్తం ఎంతో ముందే రావాలా. కానీ ఆయన ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. ప్రజలకు నేను సినిమా అంటే ఏంది చూపించాలి, తర్వాత నేను రావాలి అనుకున్నాను. ప్రజలు కోరుతున్నారు, ప్రేక్షకులు రావాలి రాజకీయానికి. నాన్నగారు చాలాసార్లు అన్నాడు మీరు రండి రండి అని అన్నాను, రాలేదు. ఈరోజు ఆంధ్రాకి వస్తాడా తెలంగాణకు వస్తాడా ఈ రెండుటి మధ్యన ఉంటుంది. తెలంగాణలో పార్టీ పెడతాడా ఆంధ్రలో పార్టీ పెడతాడా, అక్కడ ప్రేక్షకుడు అవుతాడా ఇక్కడ సినిమా హీరోగా అవుతాడా, ప్రజలకు సంసిద్ధంలో ఉంది. ఏ పార్టీ నేషనల్ పార్టీ పెడతాడా లోకల్ పార్టీ ఉంటుందా, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించింది ఉంటుందా, ప్రజలకు ఎప్పుడు క్లారిటీ ఇస్తాడు. పెట్టాలి, రాజకీయాలకు రావాలి, ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళ తాతగారు లేక ఆయనకు కళ ఉంది, పొలిటికల్గా రావాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా అని చాలా మంది కోరుకున్నారు. అంటే ఎన్టీఆర్ గారు ఒకవేళ పార్టీ పెడితే ఏ పార్టీకి నష్టమయ్యే అవకాశం ఉందంట? టీడీపీ పార్టీకి నష్టం అవుతుంది పక్క 100%. అందులో ఉన్న వాళ్ళు 90% ఎన్టీఆర్ దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి పుత్రరత్నం కొడుకు ఇంతవరకు పార్టీలో ఏ పదవి తీసుకోలే. బాలయ్య బాబు గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు మంత్రిగా తీసుకోలే. నేను ఎమ్మెల్యేగానే ఉన్నాను, సామాన్య మానవుడిగానే ఉన్నాడు, ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాడు, మంత్రి పదవి తీసుకోలేదు ఇన్నిసార్లు. అలాంటిది ఒక ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ప్రజలంతా. అంటే తమిళనాడులో విజయ్ గారు కూడా ఇదే విధంగా ఒక సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని రాజకీయాల్లోకి వస్తున్నాడు అనుకోవచ్చా, లేదంటే ముందు నుంచి ఆయనకు అలాంటిది లేదండి. విజయ్ గారు వేరు, ఎన్టీఆర్ గారు వేరు. విజయ్ గారికి ఉన్నది అది వేరే, సినిమా ఇండస్ట్రీ సంబంధం. వీళ్ళు పొలిటికల్ గా ఎప్పటి నుంచో ఉన్నారు. ఎన్టీఆర్ గారు వాళ్ళ తాత ఎన్టీ రామారావు గారు, వాళ్ళకి అలాంటిది లేదు. అది ఏదైనా మాదే, పొలిటికల్ అయినా మాదే, ఇండస్ట్రీ అయినా మాదే, పొలిటికల్ అయినా మాదే అనే రీతిలో ఉన్నారు. అంటే గతంలో సీనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలు తీస్తూ 1 ఇయర్లోనే అధికారంలోకి వచ్చిండు, ఆయన సక్సెస్ అయ్యిండు. ఈయన కూడా సినిమాల నుంచి రాజకీయాలకు వస్తే సక్సెస్ అవుతాడంటారా? పక్కాది, వాళ్ళ రక్తంలో వాళ్ళ బ్లడ్లో ఉంది అది. ఆ తెలుగుదేశం అంటే మన ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ గారు అంటే తెలుగుదేశం. ఇప్పుడున్న వాళ్ళు నాయకులు వేరు, ఇప్పుడున్న నాయకుడు వేరు. అది కంపల్సరీ అలా బ్లడ్లో ఉన్నది, అది కంపల్సరీ. టీడీపీలో చూశారు అందరు. అంటే అమిత్ షా అంటే కేంద్ర బీజేపీతో టచ్లో ఉన్నాడు, బీజేపీ ప్రభుత్వమే ఈయనతో పార్టీ పెట్టిస్తున్నది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే బీజేపీ అలయన్స్లో వస్తాడంటారా, లేదంటే ఆయన సింగిల్గా పార్టీ పెడతాడు అనుకుంటారా? అలాంటిది ఏముండదు, స్వతహాగా వస్తాడు, ఏ పార్టీతో సంబంధం లేకుండా. నేను ఉన్నానని ప్రజలకు ధైర్యం ఇస్తాడు. అలాంటి నాయకుడు. ఆ పార్టీతో ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్నాలంటే ముందు ప్రజలకు తెలిసిన నాయకుడు కావాలి. ప్రజలకు తెలిసిన నాయకుడు ఎవరంటే ఎన్టీఆర్ గారు. చెప్పనవసరం, చిన్న పిల్లోడి వరకు పెద్దోడి వరకు ఎన్టీఆర్ గారు అంటే ఎవరంటే ప్రజలకు చాలా తెలుసు. అంటే 29లో మళ్ళీ కూటమి ప్రభుత్వం మేము అందరం కలిసే వస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తామంటున్నారు. మరి ఎన్టీఆర్ గారు ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే మరి ఎవరితోనైనా కలిసి వెళ్తాడా, లేదంటే సింగిల్గానే వస్తాడా? అంటే 34 ఆ టైంలో 35 ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు. విజయ్ గారిని చూశాడా? అది కాదు, అక్కడ వాళ్ళ ఎప్పటి నుంచో ఉంది. ప్రజలు కోరుతున్నారు రమ్మని. ఇంకా నాకు టైం ఉంది, ఈ రాజకీయంతో అంత అవసరం లేదు. 18వ తారీఖు అంటున్నారు కదా, క్లారిటా కాదా అనేది ప్రజలకు చెప్తాడేమో మేము అనుకుంటున్నాము. అంటే టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి ఎన్టీఆర్ గారికి ఫ్యామిలీకి కొంచెం మనస్పర్ధలు ఉన్నాయని అంటున్నారు. అది నిజమే అంటారా? మీకే ఎలా అనిపించింది? అలాంటివి అంటే ఏం లేవు, అవి కంపల్సరీ ఉంటాయి ఎవరికైనా. ప్రతి కుటుంబంలో అట్లాంటి బాలయ్య వాళ్ళ అమ్మాయిని ఇచ్చాడు, కంపల్సరీ ఉండవలసింది. ఇప్పుడు కొన్ని ఉండొచ్చు, ఎవరు రాలేదు కదా ఎంట్రీగా, నేను వస్తాను నేను చేస్తానని ఎవరు అనలేదు కదా. ఈరోజు ఎన్టీఆర్ గారు అంటున్నారు, అని చేస్తాడేమో, చూద్దాం ఏం వస్తాడు ఏం చెప్తాడో చూడాలి కదా. ఓకే థ్యాంక్ యూ. వెల్కమ్.